హోమ్మేడ్ రుచులకు స్వాగతం. హోమ్మేడ్ రుచుల్లో ఈరోజు మనం వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వెజిటబుల్ రైస్కి క్యాప్సికమ్, ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ కానీ రెడ్ కలర్ క్యాప్సికమ్ కానీ తీసుకోండి. క్యాప్సికమ్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. క్యారెట్, ఒక ఫుల్ క్యారెట్ని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, బిగ్ ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ని ఇలాగా పొడవుగా పీసెస్ కట్ చేసుకోవాలి. మీకు పొడవుగా వద్దు, వేగట్లేదంటే మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఒక పొటాటో తీసుకోవాలి. ఒక పొటాటోని, పెద్ద పొటాటోని పీల్ చేసుకొని, పొటాటోని కూడా మీడియం పీసెస్, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా అలా చేసుకోవాలి. చిన్న పీసెస్ అయితే రైస్ ఉడికేసరికి ఫైనల్గా మనకి ముక్కలేమీ కనిపించవు, అలా వస్తాయి. 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక టమాటో ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకున్నాను నేను. కుక్కర్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఒక చిన్న చెక్క, 2 లవంగాలు వేసి వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేటట్లు వేగిన తర్వాత, కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న, చూసారు కదా ముక్కలు, ఈ ముక్కలన్నింటినీ ఒకేసారి వేసేసుకోవాలి. ఒక ముక్కలు ముందు, కొన్ని ముక్కలు వెనకాల వేసామంటే కొన్ని బాగా ఉడికిపోతాయి, కొన్నేమో అసలు ఉడకవు. అందువలన అన్ని ముక్కలు ఒకేసారి వేసేసుకున్నాము అంటే మనకి ఈజీగా కుక్ అయ్యేవి, అన్నీ ఒకేసారి ఒకే లెవెల్లో కుక్ అవుతాయి. అందువల్ల మనం అన్ని ముక్కలను ఒకేసారి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా బ్రొకోలీ నేను బాగా క్లీన్ చేసుకొని, ఏమన్నా బాగాలేకపోతే హాట్ వాటర్లో వేసుకోవాలి. పొటాటో, బ్రొకోలీ, క్యాప్సికమ్, టొమాటో అన్నీ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి వ్రాపర్కి తొందరగా ఉడికిపోతాయి ముక్కలు, కింద కూడా అడుగంటుకోకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ 10 మినిట్స్. దాని తర్వాత ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మీ ముక్కలు మరీ ఎక్కువ ఉడకకుండా 50% ఉడికితే సరిపోతుంది. దానికి తగ్గట్టు మీరు 10 మినిట్స్ కానీ 5 నిమిషాలు కానీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ముక్కలు ఇలా తయారవుతాయి. ఇలా తయారైన తర్వాత దీనిలో ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకునే ముందు ఒక 4 రెమ్మల కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పుదీనా ఉన్న 4-5 రెమ్మల పుదీనాను కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ వాటర్లో సాల్ట్ యాడ్ చేస్తాను. ఒక టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసి ఈ వాటర్ని బాగా సాల్ట్ కరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చేస్తే ఈ వాటర్ కొద్దిగా సాల్టీగా ఉండాలి. అప్పుడే మనకి రైస్ ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం చప్పగా ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, కొంచెం సాల్టీగా ఉండేటట్లు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మరిగిన తర్వాత నేను ముందుగా కడిగి నానబెట్టుకున్న, ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. విజిల్ కనుక మీ కుక్కర్ గ్యాస్ కట్టర్ పనిచేయకపోయినా రాకపోయినా 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటే చాలు హై ఫ్లేమ్లో. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత ఆపేయాలి. కుక్కర్ లిడ్ ముందే ఓపెన్ చేయకుండా లిడ్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు లిడ్ ఓపెన్ చేస్తే రైస్ ఇలా వస్తుంది.
ఇది చాలా హెల్దీ ఫుడ్, కిడ్స్కి కూడా చాలా హెల్దీ, మంచిది. బ్రొకోలీ అన్నీ హెల్దీగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం హోమ్ మేడ్ రుచులను సబ్స్క్రైబ్ చేయండి.